హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ నితిన్. ప్రివ్యూ అయితే చూసారు కదా గైస్, అలాంటి ఎఫెక్ట్ని మనము ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఎట్లయితే క్రియేట్ చేయాలో మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను గైస్. లెట్స్ గో టు వీడియో. వీడియోలోకి వచ్చేసరికి ముందైతే మీరు ఒక టెక్స్ట్ని అయితే టైప్ చేసి పెట్టుకోండి గైస్. నేనైతే ఒక టెక్స్ట్ అయితే తీసుకున్నాను. టెక్స్ట్ని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు హ్యాండ్ రైటింగ్ ఓపెన్ అయితే టెక్స్ట్ అయితే రివీల్ కావాలి కదా, రైటింగ్ ద్వారా. అట్లయితే క్రియేట్ చేసుకుందాం. ముందైతే మీరు ఇక్కడ ఏ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవద్దు, ఇంకా వేరే లేయర్స్ ఉంటాయి. జస్ట్ ఇప్పుడు ఇలా టెక్స్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీరైతే ఇక్కడ వచ్చేసి పెన్ టూల్ని అయితే తీసుకోండి. పెన్ టూల్ తీసుకున్న తర్వాత ఫిల్లో వచ్చేసి ఫిల్ పైన క్లిక్ చేయండి. ఫిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ నన్ను పెట్టేసుకొని ఓకే అయితే ఇచ్చేసేయండి. అండ్ స్టోక్ వచ్చేసి ఒక 25 అట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు ఇచ్చిన టెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని అయితే మొత్తం పెన్ టూల్ తోటి అయితే మార్క్ అయితే వేసుకోవాలి గైస్. ఇట్లా మధ్యలో అటు ఇటు అయితే మళ్ళీ మీరు ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ మధ్యలో మీరు ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఈ ఈ కీ ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు వేరే దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. ఇట్లా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం మీరు. మళ్ళీ లాస్ట్కి ఈ కీ ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే అయిపోయింది గైస్. దీనికి కొంచెం టైం పడుతుంది. మీరు నీట్గా అయితే వేసేసుకోండి. మీకు చూపించడానికి అయితే నేను ఇలా అయితే వేసా. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇలా మొత్తం అయితే మాస్క్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ లేయర్లోకి వచ్చేసి మీకు ఇక్కడ కంటెంట్స్ అని కనిపిస్తుందా, దీని పక్కన యాడ్ అని ఉంటుంది. యాడ్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ట్రిమ్ పాత్ని అయితే తీసుకోవాలి. ట్రిమ్ పాత్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ కిందికి వస్తే మీకు ట్రిమ్ పాత్ ఎండ్ ఉందా, ఎండ్ని అయితే 0 అయితే పెట్టేసుకోవాలి గైస్. ఇట్లా 0 పెట్టేసుకొని స్టాప్ వాచ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక 5 సెకండ్స్ దగ్గర వచ్చేసి దీన్ని అయితే 100 అయితే వేసిండు వాల్యూ. మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమైందంటే టెక్స్ట్ కూడా రివీల్ కావాలి కదా. టెక్స్ట్ రివీల్ కావాలంటే దీన్ని అయితే క్లిక్ చేసి ఈ కీ ఫ్రేమ్స్ ముందైతే ఈజీ చేసుకోండి. F9 కొట్టి ఈజీ అయితే చేసుకొని, మీకు ఒకవేళ స్పీడ్ స్లో కావాలంటే ఇట్లా గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్ని క్లిక్ చేసుకొని మీరు స్పీడ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లయితే స్పీడ్ చేసుకొని స్లో అయితే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దీనికి మనం ట్రాక్మెంట్ చేయాలి. ఇక్కడ వస్తే ఇక్కడ ట్రాక్మెంట్ అని ఉందా, దీన్ని షేప్ 1కి అయితే ఇచ్చేసేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ ట్రాక్మెంట్ లేకుంటే ఇక్కడ కింద ఈ ఆప్షన్ అయితే X1 కొలాప్స్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్ పేజ్, దీన్ని అయితే ఆన్ చేసేసేయండి. దీన్ని ఆన్ చేస్తే మీకు ఇక్కడ ట్రాక్మెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకు ఏంటంటే టెక్స్ట్ రివీల్ అయితే ఇట్లా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇట్లా సింపుల్గా అయితే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మీ టెక్స్ట్ని హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. ఇంకా మరిన్ని బేసిక్ ట్యూటోరియల్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోలు అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.